లోపలికి ఆడలు ఉన్నట్టు లోపలికి ఆడలు అనుకున్నట్టు గవర్నమెంట్ ఏమంటే గవర్నమెంట్ ప్రకారం ఉండాలి. అదేవిధంగా మన విద్యుత్ సంస్థలు చాలా కష్టపడి పనిచేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశం సమస్య ఏంటంటే మన జనాభా పడుతున్నది. మనకు విద్యుత్ వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారు. కాబట్టి మనం ఏ విధంగా చేస్తున్నాము ఎంత చేస్తున్నాం అనేది మనకి ఇన్ఫర్మేషన్ పోతుంది కదా. కాబట్టి దయచేసి ఈ 4-5 రోజుల్లో మనం ఇదే విధంగా ఐక్యంగా పోరాడాలని కోరుతున్నాను. అదేవిధంగా మన విద్యుత్ చేసి పిలిచి మేరకు మీరందరూ ఇంత దూరం చూశారు, దానికి ధన్యవాదాలు. అదేవిధంగా మన కాంట్రాక్ట్ రెండు చేయలే ఉన్నారు పాపం. అక్కడ పని చేస్తారు, ఇక్కడ వచ్చి పని చేస్తున్నారు. ఎక్కడనేది వాళ్ళకి అర్థం కావడం లేదు. అసలు మన దాంట్లో ఉన్నారా అక్కడ ఉన్నారా వాళ్ళు ఇబ్బంది పడుతుంది. రేపు ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ డ్యూటీ చేస్తారు, అక్కడ ఏదో సర్వే అంటా ఉన్నారు. ఏ పక్క చేయాలని అర్థం కాకుండా అదే వ్యక్తిగతంగా మన బలమేమో కేంద్ర ప్రభుత్వం ఈరోజైతే మరి కాంపౌండ్ అంతా దాదాపు 15 సంవత్సరాల ఏ విధంగా అయితే జనాలు పోరాటాల కోసం ఉత్సాహంగా వచ్చారో ఆ టైంలో ఈరోజు అయితే వచ్చారు. ఈ రోజు కనుక ఉద్యమం ఇలాగే కొనసాగించాలన్న తొందరలో మన సమస్యలు పరిష్కారం అయితే కోరుకుంటూ దయచేసి స్లోగన్స్ గట్టిగా పలకండి. ఇక్కడ ఉన్న సెక్టార్స్ కానీ కాన్ఫరెన్స్